నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దిస్ ఇస్ విజయ్. బద్రీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి ఆడిపాడిన భామ అమీషా పటేల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమీషా పటేల్ ఇప్పుడు తన అందాలను బ్లాష్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం టచ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా యద అందాలతో హాట్ బాంబ్ పేల్చేసింది. ట్రెండీ అవుట్ఫిట్తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ప్రెజెంట్ హీరోయిన్లు ట్రెండ్ మారింది. పొట్టి గౌన్లు, స్కర్ట్లు వేసుకుంటున్నారు. బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర దిగిన హాట్ ఫోటో షేర్ చేస్తున్నారు. కొందరైతే లోదుస్తులు కూడా ధరించకుండా ట్రాన్స్పరెంట్ డ్రెస్లతో రెచ్చిపోతున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ను కవ్విస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కూడా తానేమీ తక్కువ కాదంటూ రెచ్చిపోతోంది. ఈ బ్యూటీ లోదుస్తులు ధరించకుండా బ్లాక్ అవుట్ఫిట్ డ్రెస్లో జారిపోతున్న పలు రకాల భంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే అమీషా నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. రీసెంట్గా ఈ బ్యూటీ మరో ట్రెండీ అవుట్ఫిట్తో ఆడియన్స్ ముందుకొచ్చింది. బ్లాక్ కలర్ స్ట్రాప్లెస్ గౌన్ ధరించి అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ముఖ్యంగా యద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఫ్రంట్ వీనెక్ డిజైన్తో తయారు చేసిన ఈ డ్రెస్తో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ అమీషా ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమీషా యద అందాలను దాదాపుగా చూపించిందంటున్నారు ఫ్యాన్స్. వెకేషన్స్కి వెళ్ళిన పిక్స్ను అభిమానులతో పంచుకుంటుంది అమీషా పటేల్ కహో నా ప్యార్ హై అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2004లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని సినిమాలో కూడా నటించి మెప్పించింది. తర్వాత ఎన్టీఆర్తో నరసింహుడు, బాలకృష్ణతో పరమవీర చక్ర సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అందాల భామకు టాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక చాలా గ్యాప్ తర్వాత 2 ఏళ్ల క్రితం గదర్ 2 సినిమాతో మళ్ళీ ఫాన్లోకి వచ్చింది అమీషా. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలను లైన్లో పెట్టింది అమీషా పటేల్.